నేను ఈ ఊరు దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టాను. అందులో నుంచి వచ్చే విషయం నీళ్లు కలిపాను. నేల నేస్తం కడుతుంది. సీత నీకేం కాదు, నీకేం కాదు సీత. పో వెళ్ళి వెతుకో పో. ఎవరిని? పుష్యమి నక్షత్రంలో 28 ఏళ్ల కింద పుట్టాడు ఒకడు. సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. దీనమ్మ నేల నుంచి వచ్చానేంటి? అన్ని కలిపి 90. ఇట్లా మార్కులు వస్తే పెద్దయ్యాక ఏమవుతావురా? టాక్సీ డ్రైవర్గా ఉద్యోగం వచ్చింది తాత. శుభు దీని పెక్కలు చూసా భయ్య, తీసేసి డ్రైవింగ్ చేస్తే నేనెవరు? దేవుడు. ఫ్యాంటసీ మర్చిపోయా? ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. ఏంటి చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరో చేస్తే ఊరుకోను. అడొక బూట్గడ్ సార్. అరిస్తే పారిపోయాళ్ళు అసిస్టెంట్లు కాదు బాబుజీ. బాబు బాబు నీకు దాన్ని పెడతాను. మిగతా తట్లే తర్వాత చెప్తాను. సీత వాడి కళ్ళల్లో కళ్ళు కలపకు. నాకు ఈ మట్టి కావాలి. ఆపడం నీ దేవుడు వల్ల అవుతుంది. దీన్ని పీకి నేను చంపేస్తారా? విజన్ లేదు, ప్లానింగ్ లేదు. నువ్వు అనుకుంటే అవుద్ది సావే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నీకు మీ ఊరికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మీకు సాయం చేస్తాను. ఇందాక నీకు విత్తనంలో చెట్టు కనిపించింది, ఇప్పుడు నాకు నాలో దేవుడు కనిపిస్తున్నాడు. ఎవడు తాకితే నెత్తురు నీ నుదుటి మీద పుట్టుకుతుందో ఎవరిని చూడాలంటే నీ కళ్ళు అప్పుతో తెరవాలి. ఎవడు చూస్తే భయం చేస్తుందో. ఇదంతా జనానికి తెలిసేలోపు ఈ రాష్ట్రం నుంచి ఊరిని చూసేస్తాను. చెప్పా నా కొడుక్కి 6 అడుగులు పొడుగు 2 అడుగులు వెడపు మంచి టేకి పెట్టుకునుకోమని మేకులు తిప్పి పారుతా. నిన్ను చెప్పడానికి దేవుడికి రావాలా? సీతా